హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే పల్లవి ఫోన్ మాట్లాడడం తన తండ్రితో విన్న చక్రధర్. ఇక చక్రధర్ అయితే పల్లవి నిజస్వరూపం తెలుసుకొని ఇక పల్లవికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. వెంటనే చక్రధర్ ఇంటికి వస్తాడు. అప్పుడే పల్లవి మాత్రం ఎలాగైనా ఈ అవని దగ్గరున్న అగ్రిమెంట్ పేపర్ని తన దగ్గర నుంచి తీసుకోవాలి. ఆ పేపర్ ద్వారా మా నాన్నే తన తండ్రి అని తెలిసిపోతుంది. లేదు, అలా తెలియకూడదు అని ఇక పల్లవి అయితే అనుకుంటుంది. ఇక పల్లవి అయితే ముందుగా అవని రూమ్లో తన దగ్గరున్న అగ్రిమెంట్ పేపర్ని సంపాదించాలి అని ఇక అనుకొని వెంటనే ఇక పల్లవి అయితే అవని లేని సమయం చూసి అవని గదిలోకి వెళ్తుంది. అప్పుడే ఇక అవని గదిలో బెడ్లో అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర అయితే అక్కడొచ్చి నిల్చుంటాడు. అది చూసి ఇదేంటి, ఈ నీడేంటి అని పల్లవి కంగారుతో వెనుదిరిగి చూస్తుంది. అప్పుడే ఎదురుగా రాజేందర్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. మామయ్య గారు, ఆరాధ్య నా ఫోను ఇక్కడికి తీసుకువచ్చిందేమో అని వెతుకుతున్నాను అంతే అని కంగారు పడుతూ చెప్తుంది. అప్పుడే రాజేందర్, ఇక అందరి లెక్కలు తేల్చేస్తానమ్మా, అందరికీ ఒక లెక్క తేల్చేసి చెక్ పెట్టేస్తాను అని ఇక రాజేందర్ అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, మావయ్య గారేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే ఈ పల్లవి మామూలుది కాదు, తన తండ్రితో చేతులు కలిపి ఈ కుటుంబ నాశనాన్ని కోరుకుంటుంది. అలాంటి పల్లవిని ఇంట్లో ఉంచనివ్వడం ఏంటి? ఈ పల్లవిని తొందరలోనే ఇక నుంచి పంపించేయాలి. ఈ పల్లవికి బుద్ధి చెప్పేయాలి. తనకొచ్చే ఆస్తి పంపకాలు ఇక కోసం ఎదురు చూస్తుంది. కానీ ఇక శ్రేయ మాత్రం తనకొచ్చే సమాన హక్కు మాత్రమే అడుగుతుంది. కానీ ఈ పల్లవి మాత్రం ఆస్తి మొత్తం తన పేరిటి చేసుకోవాలని చూస్తుంది. అంతటి మూర్ఖురాలు. అలాంటి పల్లవికి ఒక విధంగా బుద్ధి చెప్పాల్సిందే. ఇలా వదిలిపెడితే ఇంకా ఇంకా చేస్తూనే ఉంటుంది. పాపం కమల్కి తన గురించి తెలీదు, అందుకే వాడు తనని ఇంకా వెనకేసుకొస్తున్నాడు. కానీ కమల్కి ఈ పల్లవి చేసే ఇక తన నిజస్వరూపం కూడా తెలీదు అని రాజేందర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా ఈ పల్లవికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అని అనుకుని వెంటనే ఇక రాజేందర్ అయితే ఇక ఉదయాన్నే లేచి అందరినీ హాల్లోకి పిలుస్తాడు. అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు. ఏంటి మామయ్య గారు, అనుకోకుండా హాల్లోకి పిలిచారేంటి ఇంత ఉదయాన్నే అని అవని అంటూ ఉంటుంది. ఇంకేముంటుందక్క, ఖచ్చితంగా మామయ్య గారు ఈరోజు మన ఆస్తులు మనకి ఇచ్చేయడానికే పిలుచుంటారు అని శ్రేయ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లేదమ్మా, ఆస్తుల గురించి కాదు నేను పిలిచింది. ఈరోజు ఈవినింగ్ ఇక మన ఫామ్ హౌస్లో పార్టీ అరేంజ్ చేశాను. ఆ పార్టీకి మనందరం ఇక సమయానికి అక్కడికి వెళ్ళాలి. మనందరం ఖాళీ సమయం చూసుకోవాలి. అందుకే ముందే చెప్పి ఉంచుదామని పిలిచాను అని అనగానే అక్కడున్న అవని షాక్ అయిపోతుంది. పల్లవి కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి మావయ్య గారు, ఫామ్ హౌస్లో పార్టీ అరేంజ్ చేయడం ఏంటి, అసలు పార్టీ ఏంటి అని అంటూ ఉంటారు. ఆ తర్వాత తెలుస్తుందమ్మా మీకే అని రాజేందర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తన ఫ్రెండ్స్ అందరికీ ఇక తనకు తెలిసిన పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి మీరు ఈరోజు ఈవినింగ్ మా ఫామ్ హౌస్లో పార్టీ ఉంది, అందరూ అక్కడికి అటెండ్ కావాలి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అవని ఇక రాజేందర్ దగ్గరికి వచ్చి ఏంటి మావయ్య గారు, మీరేం చేస్తున్నారు, అసలు అర్థం కావడం లేదు మావయ్య గారు, మీరు రిస్క్ తీసుకోకండి అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే అమ్మ అవని, మన కుటుంబం కోసం నువ్వు ఎంతో చేశావు, అలాంటిది మన కుటుంబం కోసం నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదమ్మా, అదే చేద్దామని నిర్ణయించుకున్నాను అని చెప్పగానే ఇక అవని షాక్ అయిపోతుంది. ఇదేంటి, మావయ్య గారేంటి ఇలా మాట్లాడుతున్నారు, ఆ పల్లవి గురించే ఇంత కోపంగా ఉన్నారా అని అవని అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేందర్ అయితే నా గురించి ఇంకా మళ్ళీ మళ్ళీ ఆలోచించకమ్మా, నేను చేయాల్సిందే చేస్తాను అని ఇక రాజేందర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న పల్లవి ఇదేంటి, మామయ్య గారి ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది, ముందుగా మామయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి అని పల్లవి అయితే రాజేందర్ని ఫాలో అవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే రాజేందర్ ఇక అక్కడున్న లాయర్ని కలవడానికి వెళ్తాడు.
అప్పుడే లాయర్, ఏంటి రాజేంద్ర గారు మీరు ఇలా వచ్చారు అని అనగానే, నీతో పనుంది, ఈరోజు ఈవినింగ్ నువ్వు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అందరికీ ఇక అని చెప్పగానే అప్పుడే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి మామయ్య గారు లాయర్ దగ్గరికి వచ్చారు, అసలు ఏం మాట్లాడుతున్నారు అని ఇక అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర అయితే, లాయర్ ఇక మీ దగ్గరున్న ఆస్తి మొత్తం, ఇక ఆ ఆస్తుల్లో నా ఆస్తి మొత్తం ఇక అవనికి శ్రేయ పేరిట చేయండి అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి శ్రేయ పేరిట, అవని అక్క పేరిట ఈ ఆస్తి చేయడం ఏంటి, అందులో నేను కూడా ఉన్నాను కదా, నాకెందుకు చేయడం లేదు మామయ్య గారు, ఎలాగైనా తన గురించి ఇక తెలుసుకోవాలి, అసలు తను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవాలి అని పల్లవి అనుకుంటూ ఇక అలానే చూస్తూ ఉంటుంది. ఏంటండి మీకు ముగ్గురు కొడుకులు కదా, ముగ్గురికి పంచాలి కదా, మీరేంటి ఇద్దరికే రాయమన్నారు, ఆ తర్వాత చెప్తాను, ఈవినింగ్ ఫామ్ హౌస్లో ఇక ఖచ్చితంగా పార్టీ పేరెంట్ చేశాను కదా, అక్కడికి మీరు రావాలి, ఈ ఫామ్స్ తీసుకొని అక్కడికి రావాలి అని రాజేంద్ర చెప్పగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి మామయ్య గారు అతనికి కూడా ఇక సొల్యూషన్ చెప్పలేడు, అసలు ఏం జరిగి ఉంటుంది, ఆయన ఆస్తి వాళ్ళిద్దరి పేరిట రాయడం ఏంటి తెలుసుకోవాలి, ఈరోజు ఈవినింగ్ ఫామ్ హౌస్లో పార్టీలో ఇక దాని గురించి చెప్తానన్నారు కదా, అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు, అయినా అక్కడే కడిగేస్తాను అని ఇక అనుకుంటూ పల్లవి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజేంద్ర మాత్రం, అమ్మ పల్లవి నీకు బుద్ధి రావాలని ఇదంతా చేస్తున్నాను, అయినా నా కొడుకుని పెళ్లి చేసుకొని నా కుటుంబ నాశనాన్ని కోరుకుంటున్నావు, అలాంటి నీకు నేను ఆస్తిని ఎలా ఇవ్వగలుగుతాను, లేదు నీకు ఆస్తిని ఇవ్వలేను అని ఇక అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజేందర్ అక్కడి నుంచి వస్తూ ఉంటాడు ఇంటికి. ఇక పల్లవి మాత్రం ఇక రాజేందర్ చేసిన ఇక పనిని గుర్తుకు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజేందర్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి అవని వస్తుంది. అప్పుడే ఏంటమ్మా అవని ఇలా వచ్చావు అని అనగానే, మామయ్య గారు మీరు ఏం చేస్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు మామయ్య గారు, అయినా ఈవినింగ్ ఫామ్ హౌస్లో పార్టీ అంటున్నారు, అయినా ఇప్పుడు పార్టీ ఎందుకు మామయ్య గారు అని అనగానే, ఆ పార్టీ ఇక అన్నీ తెలిసే విధంగానే చేశానమ్మా, అదేదో సంతోషంతోటో ఇక బాధతోటో చేసే పార్టీ కాదు, అందరికీ ఉపయోగపడే పార్టీయే అని రాజేందర్ చెప్పగానే, అయినా మామయ్య గారు మీలో ఏదో మార్పు వచ్చింది, మీరు ఎందుకో ఇలా మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే రాజేందర్, ఎందుకమ్మా ఎంత బాధను కూడా నువ్వు సంతోషంగానే తీసుకుంటావు, మీ నాన్న మీ అమ్మకి చేసిన మోసానికి ఇంకా నువ్వు అతన్ని శిక్షించడం లేదు, అతని తనంతట తాను నువ్వే తన కూతురు అని ఇక మీ అమ్మే తన భార్య అని ఎలా చెప్తాడు, ఆ జైల్లో ఉన్న ఆ చక్రధర్ మామూలు వాడు కాదు, ఇక అలాంటోడు ఇక నీ కన్న తండ్రిని ఏ రోజు చెప్తాడు, వేస్ట్ వాడు చెప్పడు అని ఇక అంటూ ఉంటాడు రాజేందర్ అయితే. అలా అవని రాజేందర్ మాట్లాడుతూ ఉండగా అక్కడున్న పల్లవి వింటుంది. ఇదేంటి మామయ్య గారికి ఇక మా నాన్నే అవని తండ్రి అని నిజం తెలిసిపోయిందా అని పల్లవి చూస్తూ ఉంటుంది. అవును, ఖచ్చితంగా మామయ్య గారికి ఈ అవని చెప్పుంటుంది, లేదు నా తండ్రే ఆ అవని తండ్రి అని అందరి ముందు మామయ్య గారు చెప్పాలని చూస్తున్నట్లుంది, లేదు అలా చెప్పకూడదు, ఎలాగైనా ఇక ఆ పార్టీ జరగకుండా చేయాలి అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా ఈ విషయాన్ని ఎవరి ముందు తెలియకుండా చేయాలి, ఇక ఈ అవనికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి, తను నాకేంటి అని ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా ఈ పార్టీని ఆపేలా చేయాలి, ఏం చేయాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవికి ఇక వాళ్ళ డాడీ గుర్తుకు వస్తాడు. వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తుంది. అప్పుడే చెప్పమ్మా అని ఇక చక్రధర్ అనగానే, డాడ్ ఇక్కడ అంతా అయిపోతుంది, ఇక మావయ్య గారికి ఇక అవని వాళ్ళ తండ్రి నువ్వే అని తెలిసిపోయింది, ఈరోజు పార్టీ అరేంజ్ చేశాడు ఫామ్ హౌస్లో, అనుకోకుండా ఏదో పార్టీ అని అందరినీ పిలుస్తున్నాడు, అయితే ఖచ్చితంగా ఈ పార్టీలో అవని తండ్రి నువ్వే అని నిజాన్ని అందరి ముందు బయట పెడతాడేమో అని అనిపిస్తుంది డాడ్, నాకేమీ అర్థం కావడం లేదు, అసలు ఏం చేయాలో కూడా తెలియడం లేదు డాడ్, అసలు ఈ మామయ్య గారికి ఈ అవని ఎందుకు చెప్పిందో అర్థం కావడం లేదు అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే చక్రధర్ షాక్ అయిపోతాడు, ఏంటమ్మా చెప్పేది అని అనగానే, అవును డాడ్ ఇక అవని ఖచ్చితంగా మా మామయ్య గారికి ఈ నిజాన్ని చెప్పింది, ఈ నిజంనే అందరి ముందు తెలియజేయాలని చూస్తున్నారేమో మామయ్య గారు అని అనగానే అప్పుడే చక్రధర్ షాక్ అయిపోతాడు, లేదమ్మా ఇలా జరగకూడదు
అని అనగానే, అవును డాడ్, ఈ పార్టీ జరగకుంటే ఈ నిజాన్ని ఎవరికీ తెలియదు అని అనగానే, ఈ పార్టీని ఎలాగైనా ఆపేయాలమ్మా, ఈ పార్టీ జరగకూడదు అని ఇక చక్రధర్ అనగానే, ఏం చేయాలి డాడ్, అసలు నాకేమీ తోయడం లేదు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. నేను చెప్పినట్లు చేయమ్మా, ఖచ్చితంగా ఈ పార్టీ ఆగిపోతుంది అని అనగానే, ఏం డాడ్ ఏం చేయాలి అని అనగానే, బయటే ఉంది కదా ఆ మీనాక్షిని ఇక చంపేయడానికి ప్రయత్నించాలి. అలా అయితే ఇక మీనాక్షిపై కాన్సన్ట్రేషన్ అందరూ పెడతారు, ఇక ఆ పార్టీ జరగదు, ఈ విషయం కూడా బయటపడదు అని చక్రధర్ చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. అవును డాడ్, కానీ ఈ మీనాక్షిని ఇక తనని ఎలా అటాక్ చేయడం, ఇక అవని ఎలాగైనా వాళ్ళమ్మని నీడలా కాపాడుతుంది, తన మీద ఎలా అటాక్ చేయాలి అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. నీకు ఏ బాధ కలగనివ్వకుండా నేను చేస్తానమ్మా అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. సరే డాడ్, ఏదో ఒకటి చేసి నువ్వు ఈ పార్టీ జరగకుండా చేయాలి, నాకు కావాల్సింది అది మాత్రమే అని పల్లవి అనగానే, నువ్వు చెప్పినట్లే అది ఇక ఆ పార్టీ జరగదమ్మా, నువ్వు చూస్తూ ఉండు అని ఇక చక్రధర్ అయితే రౌడీలకి ఫోన్ చేసి ఆ మీనాక్షి ఫోటో పంపించి మీనాక్షిపై అటాక్ చేయమని చెప్తాడు. అప్పుడే ఇక మీనాక్షి అయితే అవని ఫోన్ చేయడంతో ఆ పార్టీకి ఇక బయలుదేరి వస్తూ ఉంటుంది కదా. అప్పుడే రౌడీలు, అదిగో తను ఆటోలో వెళ్తుంది అని చెప్పగానే ఇక రౌడీలు అయితే పరిగెత్తుకుంటూ మీనాక్షి దగ్గరికి వస్తారు. అప్పుడే మీనాక్షి అటుగా వస్తూ ఉంటుంది కదా. ఇక మీనాక్షిని చూసి వెంటనే ఇక రౌడీలు చుట్టుముడతారు. ఎవర్రా మీరు, నన్నెందుకు ఇలా చుట్టుముడుతున్నారు అని ఇక మీనాక్షి అంటూ ఉంటుంది. మేము ఎవరో నీకు అనవసరం అని ఇక ఈ మీనాక్షిపై అటాక్ చేస్తారు, తలకి గాయం చేస్తారు. అప్పుడే మీనాక్షి అక్కడికక్కడే కుప్పగూలి పడిపోతుంది. అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ వస్తూ ఉంటాడు. అప్పుడే మీనాక్షి కింద పడిపోయి తలకి గాయం కావడంతో బ్లడ్ పోవడంతో ఇక మీనాక్షిని అయితే చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా మీనాక్షి, ఏమైంది అని అనగానే, ఎవరో కొంతమంది రౌడీలు నన్ను అటాక్ చేశారు అన్నయ్య గారు అని అనగానే, ఏంటమ్మా ఎవరు వాళ్ళు అని అనగానే, ఇక నాకు కూడా తెలియదు అన్నయ్య గారు, నేను ఇక మీరు పార్టీ అని చెప్పారు కదా, ఆ పార్టీ కోసమే బయలుదేరాను, కానీ ఎవరో తెలీదు, నన్ను కొట్టి వెళ్ళిపోయారు అని అనగానే, అప్పుడే ఇక రాజేంద్ర అయితే షాక్ అయిపోతాడు. ఖచ్చితంగా ఇది పల్లవి ప్లానే, పల్లవియే ఇదంతా చేసిందని నాకు అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి మామూలుది కాదన్నయ్య, తను చాలా గొప్ప వ్యక్తి, తన తండ్రి కంటే ఎక్కువ గొప్పది అని అనగానే, అయినా నీకు తన తండ్రి గురించి ఎలా తెలుసమ్మా అని అనగానే, ఇక అన్నయ్య గారు మీ దగ్గర దాచిపెట్టేది ఏమీ లేదు, ఈ నిజాన్ని చెప్తున్నాను. ఇక ఆ చక్రధర్ నా భర్త, తనే నన్ను పెళ్లి చేసుకున్నాడు మోసం చేసి. ఆ తర్వాత నా కూతురు కొడుకు పుట్టాక నన్ను మోసం చేసి నన్ను బయటికి పంపించేశాడు. ఆ తర్వాత రాజేశ్వర్ని ఇక నమ్మించి మోసం చేసి తనని పెళ్లి చేసుకున్నాడు. ఆ చక్రధర్ డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాడు అని అనగానే, ఇక ఆ రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అవునమ్మా, ఈ విషయం నాకు నిన్నే తెలిసింది, నాకు అవని చెప్పింది, అవని గుండెలో ఇంత భారాన్ని మోస్తూ కూడా నిజాన్ని దాచుకుంది, కానీ నేను బలవంతం చేయడం వల్ల ఇక అవని తండ్రి చక్రధర్ అన్న నిజాన్ని చెప్పిందమ్మా, అందుకే ఈ పార్టీ అరేంజ్ చేశాను. ఈ పార్టీలో అందరి ముందు ఆ చక్రధర్ నీ భర్త అని నువ్వు చెప్పేలా చేయాలని ఇదంతా చేశాను అని రాజేంద్ర చెప్పగానే, ఇక మీనాక్షి అయితే షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య, అవని నీకు చెప్పేసిందా అని అనగానే, అవునమ్మా, అవని అంతా చెప్పేసింది. ఆ చక్రధర్ నిన్ను చేసిన మోసానికి, ఇక ఆ తర్వాత నా చెల్లెల్ని కూడా మోసం చేసి కొన్నాళ్ళు నా చెల్లెల్ని నాకు దూరం చేశాడు. ఇక నా చెల్లెలకే అసలు నిజం చెప్పాలని, ఇక ఆ చక్రధర్ ఎంతటి మూర్ఖుడో తెలియజేయాలని ఇదంతా చేశాను అని అనగానే, ఇక అన్నయ్య నువ్వు వెళ్ళు, నేను వస్తాను కానీ అని, లేదమ్మా నిన్ను తీసుకొని నేను వెళ్తాను ఆ పార్టీకి అని ఇక అంటూ ఉంటారు. అటు పక్క పార్టీలో ఇక అందరూ కూర్చొని ఉంటారు. పల్లవి మాత్రం చాలా సంతోషపడుతుంది. ఇక మామయ్య గారు రారు, ఈ పార్టీ ఇక జరగదు అని ఇక పల్లవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర అయితే మీనాక్షిని తీసుకొని పార్టీకి ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే పల్లవి అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇక మామయ్య గారు రారనుకుంటే ఇక మీనాక్షిని తీసుకొని మరి వస్తున్నారు అంటే, మీనాక్షి ఇక మా నాన్న భార్య అని చెప్పేశాడా అని ఇక పల్లవి అయితే కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి, ఇదేంటి అన్నయ్య గారు మీనాక్షి గారిని తీసుకొస్తున్నారు అని ఇక అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక మీనాక్షిని తీసుకొని ఇక స్టేజీ పైకి అయితే ఇక
రాజేందర్ అయితే వెళ్తాడు. అప్పుడే ఇక ఏంటి రాజేందర్ పార్టీ ఇంత లేటా అని తన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అవును, ముఖ్యమైన వ్యక్తికి ఆపద కలిగితే ఎలా, అందుకనే ఆ ముఖ్యమైన వ్యక్తి ఈ పార్టీకి తీసుకురావాలని తీసుకువచ్చాను అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఇక ఈ పార్టీ ఎందుకు, అసలు ఈ పార్టీ దేని గురించి చేశాను అని అనుకుంటున్నారా? అయితే వినండి. ఇప్పుడు నేను తీసుకొచ్చిన తను నా చెల్లెలు. తను ఇక తనకి భర్త లేడని తనని అందరూ బాధ పెట్టేవాళ్ళు. కానీ తన భర్త గురించి తను చెప్పుకోలేని పరిస్థితి. తన భర్త ఎలాంటి వాడో తెలిసి కూడా తన భర్త గురించి చెప్పుకోలేని, ఇక అవమానపడుతూ చెప్పుకోలేని పరిస్థితి అని అనగానే అప్పుడే అందరూ ఎవరు, తన భర్త ఎవరు, అంత మోసం చేసిన వాళ్ళు ఎవరు అని అరుస్తూ ఉంటారు. అప్పుడే ఇక రాజేంద్ర అయితే తన భర్త ఎవరో కాదు, ముందుగా నా చెల్లెలు రాజేశ్వరికి తెలియాలి తను ఎలాంటి వాడో అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇదేంటి అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర అయితే అవునమ్మా, ఇక ఈ మీనాక్షి భర్త ఎవరో కాదు, ఇక చక్రధర్. ఆ చక్రధర్ మీనాక్షి చెల్లెల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆస్తి కోసం నిన్ను కూడా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా ఆ చక్రధరే చేశాడు. ఈ చక్రధరే ఇక ఈ మీనాక్షి భర్త అని, అవని తండ్రి అని తెలియజేయడానికే ఈ పార్టీ ఏర్పాటు చేశాను అని చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటనయ్య ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునమ్మా, నిజం మాట్లాడుతున్నాను. నీ భర్త నువ్వు అనుకుంటున్నంత మంచివాడు కాదు. తను మోసం చేసి ఆస్తి కోసం పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని రాజేంద్ర అయితే ఇక రాజేశ్వరికి నిజాన్ని చెప్పగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. అంటే అంత మూర్ఖుని నేను పెళ్లి చేసుకున్నానా, నేను మోసపోయానా, అటు మీనాక్షి అక్క ఇటు నేను మోసపోయాము అని, ఇక అలాంటి వాడు జైల్లోనే ఉండడం కరెక్ట్, నేను జైలు నుంచి తీసుకురావాలనుకున్నాను అని రాజేశ్వరి చాలా బాధపడుతూ వెంటనే మీనాక్షిని చూసి హక్ చేసుకుంటుంది. అక్క నన్ను క్షమించక్క, నేను చాలా మాటలు అన్నాను, నా భర్తే నిన్ను మోసం చేశాడని అనుకోలేదక్క అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఇక మీనాక్షి అయితే చాలా బాధపడుతూ ఇక తనే నా మూర్ఖుడు, ఇక తన గురించి చెప్పుకోలేక ఇదంతా నేను నా బాధని దిగమింగుకున్నాను అని ఇక చెప్తూ ఉంటుంది. ఇక మీనాక్షి అయితే అటు పక్క రాజేందర్ మరో విషయం కూడా చెప్పాలని అనుకుంటున్నాను అని అనగానే ఏంటా విషయం అని అంటూ ఉంటారు అందరూ. అయితే అప్పుడే అవని కూడా ఇక మామయ్య గారు మీరు ఈ విధంగా చేస్తారని అనుకోలేదు, ఈరోజు అందరి ముందు నా తండ్రి ఆ చక్రధాన్ని తెలియజేశారు, చాలా సంతోషంగా ఉంది, మా అమ్మ ఇక నుంచి అవమానపడదు అని ఇక అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఇక రాజేంద్ర అయితే ఇక ఇంకో విషయం కూడా ఉందని చెప్పాడు కదా, ఆ విషయం ఏంటని అందరూ అడుగుతూ ఉంటారు. అప్పుడే ఆస్తి పంపకాలని అంటున్నారు కదా, ఆస్తి పంపకం కూడా అయిపోయింది అని అనగానే ఇక ఏంటి మామయ్య ఆ పేపర్స్ మాకు ఇవ్వండి అని ఇక శ్రీయ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆస్తి గురించి లాయర్ గారే చెప్తారు అని లాయర్ని మాట్లాడమని చెప్తూ ఉంటాడు. ఇక రాజేందర్ అయితే అప్పుడే లాయర్ అయితే ఇక ఇందులో వీల్నామా ప్రకారం ఇక ఆస్తి అవనికి శ్రేయకు మాత్రమే చెందుతుంది అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి మామయ్య గారు ఏం చేస్తున్నారు మీరు, ఆస్తి అవనికి శ్రేయకి మాత్రమే ఎందుకు చెందుతుంది, ఇక నేను కూడా నీ కోడలనే కదా అని పల్లవి అంటూ ఉంటుంది. నువ్వు నా కోడలివి కానీ నీకు ఇక ప్రెగ్నెన్సీ లేదు, అటు నీకు వారసత్వం లేదు, అలాంటిది నీకు ఎలా ఇవ్వమంటావు, అయినా నా కుటుంబ నాశనం కోరుకోవడానికి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు, అలాంటి వాళ్ళకి నేను ఆస్తి ఇవ్వను, అయినా నువ్వు వారసులనే ఇవ్వడం లేదు, అలాంటిది నీకెలా ఇస్తాను ఆస్తి, అందుకనే అవనికి శ్రేయకి ఆస్తి పంపకాలు చేశాను, ఇక ఎవరు నన్ను అడగకూడదు అని ఇక రాజేంద్ర అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు పల్లవికి. అయితే అప్పుడే పల్లవి స్టన్ అయిపోతుంది. ఇక పల్లవి అయితే అంటే నాకు ఇక పిల్లలు లేరని, ఇక నాకు ఈ ఆస్తిని ఇవ్వడం లేదని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మ పల్లవి నీ గురించి అంతా తెలుసుకున్నాను, నువ్వు ఎలాంటి దానివో పైకి ఎలా నటిస్తున్నావో అంతా తెలిసిపోయింది, నువ్వు నా కుటుంబాన్ని నాశనం కోరుక నువ్వు చూస్తున్నావని, నా పిల్లలు ఎక్కడికక్కడ విడిపోవాలని, ఇక ఇదంతా నాకు తెలుసమ్మా, నీ నిజస్వరూపం అంతా తెలుసుకున్నాను, అందుకే ముందు జాగ్రత్తతో నేను శ్రేయకి అవనికి మాత్రమే ఈ ఆస్తిని రాసిచ్చాను అని ఇక పల్లవికి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. ఇక రాజేందర్ అయితే ఈ విధంగానైతే రాజేందర్ ఇక పల్లవికి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.